అధికారులు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం మీరు చూస్తే సంజయ్ కావచ్చు, అలాగే కొల్లి రఘురామిరెడ్డి కావచ్చు, వీరందరి మీద కూడా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచినటువంటి 2-3 దశాబ్దాలు చరిత్రని పాలకులుగా ఎవరున్నా పార్టీ ఏదున్నప్పటికీ చూసినప్పుడు అధికార యంత్రాంగం అంటే పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ లేదా ఇతర శాఖలకు సంబంధించినటువంటి పౌర యంత్రాంగం కూడా అధికార పార్టీకి అడుగులకు మడుగులెత్తడంతో పాటు మంచి పోస్టుల కోసం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయటం ఒక పద్ధతి అయితే, వ్యతిరేకమైనటువంటి పార్టీలకు చెందినటువంటి వాళ్ళ మీద వేధింపులకు పాల్పడటం అనేటువంటిది రెండు ఒక ఎక్స్ట్రీమ్. అందువలన రాను రాను మనకి అన్ని చోట్ల కనిపించింది ఏంటంటే, వ్యతిరేక పార్టీల మీద తీవ్రమైనటువంటి చర్యలని ప్రదర్శించడం ద్వారా లేదా అమలు జరపడం ద్వారా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆనందం కల్పించడం అనేటువంటిది అధికార యంత్రాంగం ఇటీవల కాలంలో నేర్చుకున్నటువంటి ఒక అవలక్షణం. ఆ అవలక్షణం అనేటువంటిది వైసీపీ హయాంలో అవధులు లేనటువంటి స్థాయికి ప్రతిసారి ఉంటది. కానీ అంటే ఎట్లా ఉండకూడదో, ఏ విధంగా ఉండకూడదో అనేటువంటి దానికి భారతదేశంలో ఎవరైనా పాఠాలు నేర్పేట్లయితే ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూడండి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎట్లా పని చేయకూడదో అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణని గత 5 ఏళ్ల పాలన మనకి అందించి పెట్టింది. అందువలన దాని గురించి మనం గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, లేదా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా చెప్పుకోవచ్చు. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇక్కడ అంటే గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం లేదా ఊహాగానాల ప్రకారం కూడా ఇటువంటి అక్రమాలకి అతిగా ప్రవర్తించినటువంటి ఆల్ ఇండియా క్యాడర్ లేదా దిగువ రాష్ట్ర క్యాడర్ లో కూడా ఉన్నారు అనేక మంది. డిఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, సిఐలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, చివరికి కానిస్టేబుల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వ్యవహరించినటువంటి తీరు తెలిసింది. అయితే వీళ్ళ మీద చర్యలు ఏమి తీసుకోగలదు కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఇవాళ పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, పొరుగునే ఉన్నటువంటి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు లేదా వాళ్లే సొంతంగా అప్రూవర్లుగా మారి కన్ఫెషన్ ఇచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సరే, బెయిల్ అని అదొక ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ దానికి వచ్చేసరికి అటువంటిది ఏమైనా గనక అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కానీ, లేదా అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి కానీ, ఇంకా ఎవరైనా ఏదైనా ఇటువంటి ఒక్కరిద్దరని కాదు సార్, కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా, ఉన్నతాధికారులు పోలీసుల నుంచి కింది స్థాయి వరకు కూడా పోలీసులు ఇదే రకంగా వ్యవహరించారనేది అదే నేను అందుకే కానిస్టేబుల్ వరకు అదే విధంగా వ్యవహరించారని నేను ముందే చెప్పాను నేను. అందువలన ఇటువంటి వాళ్ళ పాత్రకు సంబంధించి ఏదైనా అంటే ఈ మన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాదిరి ఆధారాలు కనుక దొరికేట్లయితే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చర్య గట్టిగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒకసారి అటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా వచ్చినప్పుడు మన డ్యూటీ ఏమిటో మనం చేయాలి తప్ప అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా చట్టాన్ని అమలు జరపకూడదు అనేటువంటి ఒక గుణపాఠం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వం నేర్పాలి. అటువంటి ఆధారాలు ఏమి దొరుకుతాయి అనేటువంటిది పెద్ద సమస్య. అందువలన అటువంటి ఆధారాలను పట్టుకొని ఆ ఆధారాల మేరకు చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నా అనుభవంలో తెలంగాణలో చూసినా లేదా గతంలో ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేదా ఇతరత్ర హయాంలో చూసినప్పటికీ అలాంటి అధికారులందరినీ తర్వాత అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు పెద్దగా చేసింది ఏమీ లేదు. ఎక్కడ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో దొరికిపోయినటువంటి శ్రీలక్ష్మి లేకపోతే ఇట్లాంటి కొంతమంది అధికారుల మీద కేసులు నమోదు ఇట్లాంటివి తప్ప పోలీసు అధికారుల మీద తీసుకున్నటువంటి చర్యలు పెద్దగా ఏమీ లేవు.
అందుకని రాతపూర్వకంగా కానీ లేదా ఇతరత్రా కానీ ఆధారాలు దొరికినప్పుడు డెఫినెట్ గా అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఉండేటువంటి వాళ్ళకి లేదా ఇప్పుడు సర్వీస్ లో ఉండేటువంటి కొనసాగబోయేటువంటి వాళ్ళు ఎవరైనా రాజీనామా చేసి వెళ్ళిపోతే అది వేరే అంశం. ఎందుకంటే భరించలేక ఇంకోటి కారణాలతో రాజీనామా చేసి ఎవరైనా వెళ్ళిపోతారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. రాజీనామాలు చేసినా వారు చేసిన తప్పులైతే ఉంటాయి కదా, విచారణకైతే ఉంటాయి. నేను అదే ఆదేశించకుండా ఉండరు చెప్తాను. కదా. వాళ్ళు చేసిన తప్పులు డెఫినెట్ గా ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పులు రాజీనామా చేసినంత మాత్రాన మర్చిపోతారా? రిటైర్ అయినా ఉంటాయి, రాజీనామా చేసినా ఉంటాయి, ఇంకో విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు అలాంటి ఏమీ దొరకనప్పుడు అటువంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు. ఎక్కడొక్కడ వాళ్ళని ఏదో ఒక పని చేయించుకోవాలి. ఏ పని లేకపోతే ఖాళీగా కూర్చోబెట్టైనా కానీ ఖజానా నుంచి వాళ్ళకి సొమ్ములు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని సహజంగానే 5 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు, ఆవేదన చెందినటువంటి వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరటం అది తప్పు కాదు. చర్య కూడా తీసుకోవాలని నేను ముందే చెప్పాను. అటువంటి అవకాశాలు ఏమున్నాయని చూడాలి. లేదు ఇప్పుడు కొంతమంది ఈ పేర్లు వచ్చినాయనుకోండి, వీళ్ళ మీద ఏ ఆధారం లేకపోతే వాళ్ళ చేత కూడా పని చేయించుకోవాలి ఇదే ప్రభుత్వం. అందువలన ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తలకు కానీ లేదా అభిమానులకు కానీ ఏమిటిది ఇలాంటి వాళ్ళని కూడా పని చేయించుకుంటున్నారు, తీసేయచ్చు కదా అనేటువంటిది సహజంగా కలుగుతుంది. కానీ మన నిబంధనావళి ప్రకారం అలాంటి అవకాశాలు లేవు అనేది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని ప్రభుత్వం తగినటువంటి జాగ్రత్తలతోటి వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా సరే కోటేశ్వర గారు, ప్రభుత్వం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామంటున్నారు ఏం జరిగినా సరే. ప్రసాద్ గారు, మొత్తంగా మీకు తెలుసా అంటే